డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇక ప్రత్యేక జోన్ గా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు. భూములు ఇచ్చిన వాళ్లకు మొదట ఇళ్ల స్థలాలు, ప్లాట్లతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సాధ్యాలు పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిండ్రు. హైదరాబాద్తో సమానంగా వరంగల్ అభివృద్ధి, రింగ్ రోడ్డుకు భూసేకరణ పూర్తి చేయాలి. తెలంగాణలో ప్రతి పౌరుడికి ఉచిత వైద్యం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ వ్యయం పెంచడంపై సీరియస్ అయ్యిండు. మొత్తం మీద ఇక్కడ నిజంగా కూడా గతం నుంచి ఇక్కడ వరంగల్ ఏదైతే ఉందో వరంగల్కు తెలంగాణకు రెండో రాజధానిగా గతం నుంచి కూడా గుర్తింపు ఉన్నది. 100% వరంగల్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ వరంగల్ నుంచి తర్వాత ఇంకా ఎక్కడికి రావాలంటే ఎక్కడికక్కడ మనము అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే ఏమవుతుందంటే మొత్తం కూడా తాకిడంతా కూడా హైదరాబాద్ మీద భారం పడకుంటుంటుంది. దీంతో మొత్తం కాలుష్యం కానీ తర్వాత ఇక్కడ ఇల్లు కట్టుకోవాలంటే ఇబ్బంది కానీ రకరకాలుగా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎక్కడికక్కడ ఆయా నగరాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వరంగల్ను 100% అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది. దానిపైన ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. హైదరాబాద్తో సమానంగా వరంగల్ను అభివృద్ధి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా శనివారం నగరంపై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అయితే ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని, భూసేకరణకు అవసరమయ్యే నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు. నేషనల్ హైవేకు కనెక్ట్ అయ్యేలా ఔటర్ రింగ్ రోడ్డు ఉండాలని, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి టెక్స్టైల్ పార్క్కు కనెక్టివిటీ ఉండేలా రోడ్డు మార్గం ఉండేలా చూడాలన్నారు. ఇక స్మార్ట్ సిటీ మిషన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. నాలాలు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు చేపట్టాలని, వరంగల్ నగర అభివృద్ధిపై ఇక నుంచి ప్రతి 20 రోజులకు ఒకసారి ఇన్ఛార్జ్ మంత్రి సమీక్ష నిర్వహించాలని, నగర అభివృద్ధికి సంబంధించిన సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇక వరంగల్లో డంపింగ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని, మొత్తం మీద పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో నడవాలి వరంగల్. ఎందుకంటే ఇక్కడ రెండో రాజధానిగా అంటా ఉన్నారు. 100% అన్ని అర్హతలు ఉన్నాయి. కాబట్టి ఆ వరంగల్ అభివృద్ధి చేయాల్సిన అవసరం మాత్రం 100% ఉన్నది. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.